ఇక రెండో విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి సునీల్ కొనుగోలు చేసినటువంటి వాగ్దానాన్ని నిన్న చర్చకు పెట్టిరు. ఈ సందర్భంలో అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా లైన్ క్లియర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సేమ్ టైం వెంకటరెడ్డి పదవిని తొలగించాలా ఏందనేటువంటి చర్చ కూడా సీరియస్గా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటితో పాటు అటు గడ్డం వివేక్, ఏది మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆ తర్వాత శ్రీహరి, ఎవరు మన వాకిటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో మక్తల్ ఎమ్మెల్యే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విజయశాంతి పేరు కూడా సీరియస్గా పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ అనేటువంటి మహిళను తీసేస్తే సేమ్ మరొక మహిళను ఇందులో చేర్చుకోవాలనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విజయశాంతిని తీసుకోవడం ద్వారా మండలికి సంబంధించినటువంటి బెర్తు ఖరారు అయితే మండలి సభాపక్ష నాయకురాలుగా ఆమె ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈ ఈక్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డిని ఏది డిప్యూటీ స్పీకర్గా నియమించేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక ఆది శ్రీనివాస్ని చీఫ్ విప్గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విప్లలో కూడా ఒకరిద్దరిని మారుస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి ఒక గట్టి షెఫ్లింగ్ అయితే జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా. రేవంత్ రెడ్డి కనీసం 3 రెడ్లనన్నా ఈసారి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన పెడితే అధిష్టానం చాలా సీరియస్గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరిగి బీసీలంతా ఒకటైతా ఉంటే గొంతెత్తుతూ ఉంటే ఈ సమయంలో ఇది పెడితే పార్టీ చాలా ఇబ్బందులోకి పోతుంది అనేటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాస్త సైలెంట్గానే ఉన్నాడట. దాంట్లో ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు ప్రాధాన్యత పెంచాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి బీసీలేందే బీసీలు అని ఓ మాట మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏం జరిగిందో ఇంటర్నల్గా అంత క్లారిటీ లేకపోయినప్పటికీ సూచాయగా మాత్రం ఈ నేను చెప్పిన దాంట్లో 60 to 70% దాదాపుగా యాక్యురేట్గా ఇదే ఉంటుంది అనేది మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం.